నమస్తే. ఎన్నో ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. మనం హైవే ఎక్కితే 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ అంటే కార్లు కానీ మరో పక్కన లారీలు బస్సులు ఇటువంటి వాటి మనం హైవే ఎక్కిన తర్వాత ఏవైతే టోల్ గేట్లు ఉంటాయో ఆ టోల్ గేట్ల ద్వారా మనం దానికి ఎంతో కొంత మొత్తం చెల్లించి ఆ ఫాస్టాగ్ని తీసుకొని మనం డబ్బులు కూడా చెల్లిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇన్ని రోజుల నుండి 4 వీలర్స్కి మాత్రమే అటువంటి ఛార్జీలు వసూలు చేసేటువంటి ఈ యొక్క టోల్ గేట్లు వచ్చే నెల 15వ తేదీ నుంచి 2 వీలర్స్ సైతం కూడా డబ్బులు వసూలు చేసేందుకు కేంద్రం సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఒక ఇండియా టుడేలో వచ్చినటువంటి కథనం ప్రకారం వచ్చినటువంటి వార్తే కానీ మరి ఇది ఇంకా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ రవాణా శాఖ మంత్రి అయినటువంటి ఎవరైతే నితిన్ గడ్కరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రకటన వచ్చిందంటే అదైతే లేదు. కానీ రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో అంటే వచ్చే నెల 15వ తేదీన అంటే ఒక 20 రోజులలో 2 వీలర్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా బైక్ ఒకవేళ టోల్ గేట్ దాటాలంటే కొంత మొత్తం డబ్బు చెల్లించిన తర్వాతనే ఆ బండిని బయటికి పంపించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఏదైతే మనం 4 వీలర్స్ కట్టిన తర్వాత డబ్బులు అంటే కిలోమీటర్ల వైజ్గా మనం ఏదైతే కట్టుతామో దాదాపుగా ఒక 50 కిలోమీటర్లకి 60 కిలోమీటర్లకి ఒక టోల్ గేట్ ఏ విధంగా అయితే ఉంటుందో హైవేల మీద, సో ఆ హైవేల మీద ఇన్ని రోజులు ఏ విధంగానైతే డబ్బులు చెల్లించి 4 వీలర్స్ బయటకు వెళ్ళేటియో సేమ్ అదే విధంగా 2 వీలర్స్కి సైతం కూడా కిలోమీటర్ల వైజ్గా డబ్బులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందట. మరి ఇది ఎంత దారుణమైనటువంటి విషయం ఇది అంటే 2 వీలర్స్ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయాలి. అంటే మనం జనరల్గా చూసినట్టయితే ఉంటే మనం గ్రామాలలో చూస్తూ ఉంటాం. బాట పంచాయతీ ఏదైతే ఉంటుందో అంటే మనం ఆ పొలం దగ్గరికి పోవాలంటే ఒకవేళ బాట లేనట్టయితే ఉంటే అక్కడ ఉన్నటువంటి ముందుగా ఉన్నటువంటి యజమాని ఏదైతే మీకు బాట లేదని చెప్పేసి గొడవ చేసి మళ్ళీ ఆ బాట తీసుకోవాలని చెప్పేసి ఏ విధంగానైతే గొడవ పెడతాడు సేమ్ అలాగనే ఉంది. ఇలా బైక్లకు వసూలు చేసింది, రేపు సైకిళ్ళకు వసూలు చేస్తారు, అవసరమైతే ఉంటే ఖాళీ నడకన మనం ఆ రోడ్డు దాటాలన్నా కానీ వసూలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది కావచ్చు. ఎంత ఇది దారుణమైనటువంటి ఈ నిర్ణయం అయితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం కేవలం తెలంగాణలోనే కాదు మొత్తం యావత్ దేశంలోనే ఈ టోల్ ఛార్జీలు బైక్లకి ఫాస్టాగ్ను తీసుకోవాలి, ఫాస్టాగ్ ద్వారా డబ్బులు చెల్లించాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకోబోతుందన్నటువంటి వార్త అయితే మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. ఇది నేను నిజమని అయితే చెప్పలేను, కానీ వచ్చేటువంటి వార్తల్లో చూస్తే ఇది రానున్నటువంటి రోజులలో ఈ నిర్ణయాన్ని మరి కేంద్రం అఫీషియల్గా కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆ వార్త సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇది మనం అందరికీ తెలుసు టోల్ గేట్ ఏ విధంగా ఉంటుంది. టోల్ గేట్ దగ్గర మనం 4 వీలర్స్ తీసుకుపోయిన తర్వాత దాన్ని ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి, ఒకవేళ రీఛార్జ్ ఫాస్టాగ్ లేకపోయినట్టయితే ఉంటే డబ్బులు ఏ విధంగా చెల్లించాలన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇన్ని రోజులేమో ఇట్లా కార్లు బయటకు వెళ్తూ ఉంటే పైసలు వసూలు చేసేది. ఇక ఇప్పుడు బండ్ల మీద కూడా ఇట్లా లైన్లు కట్టాలి. లైన్లు కట్టి ఫాస్టాగ్ ద్వారా డబ్బులు చెల్లించి మనం మన గమ్యస్థానాలకు చేరుకోవాలన్నట్టు. ఇగో బైకులకు ఫాస్టాగ్, హైవే ఎక్కితే టోల్ ఛార్జీలు బాధుడు. ఇక మరి హైవే ఎక్కాలంటే ఇప్పుడు గతంలో ఏమో ఇది మనం సందల పడి పోయేది దొంగ బాటల నుంచి. మరి ఇప్పుడు మరి ఏ బాటల నుంచి పోవాలో అర్థం కాదు. ఎందుకంటే ఎట్లయినా హైవే ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది బైక్లైనా, ఎందుకంటే చాలా లాంగ్ వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా హైవే ఎక్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా హైవే ఎక్కితే కొంత తొందరగా వెళ్ళొచ్చు అన్నటువంటి భావనతో వాళ్ళంతా కూడా హైవే ఎక్కుతారు. కాబట్టి ఇక హైవే ఎక్కినోని ఇక బాధడే మొదలు పెడుతుంది అన్నట్టు. ఇప్పుడు దేశం నివ్వరపోయే సంచలన వార్త ఇది. అవును, ఇది నిజంగా షాకింగ్ నిర్ణయం. 2025 జూలై 15వ తేదీ నుంచి 2 వీలర్స్ అంటే బైక్స్కు ఫాస్టాగ్ ఉండాల్సిందే. ఏది జూలై 15వ తేదీ ఇంకొక 20 రోజులలో ప్రతి బైక్కి ఫాస్టాగ్ ఉండాల్సిందే. బైక్కు టోల్ ఛార్జీలు పడనున్నాయి. టోల్ గేట్ల దగ్గర బైక్స్ డబ్బులు కట్టాల్సిందే. ఇండియా టుడే కూడా ఒక కథనం రాయడంతో ఈ వార్తపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉన్నది. మరి వచ్చినటువంటి లీక్సా లేకపోతే కేంద్ర పెద్దలు తీసుకున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి లీక్సా ఏందో తెలియదు, కానీ ఇండియా టుడే మాత్రం ఆ చర్చ మాత్రం తీసింది. ఆ ఒక కథనం కూడా రాయడం జరిగింది. ఇక్కడ రాసినటువంటిది ఇండియా టుడేలో వచ్చినటువంటి కథనమే. 2 వీలర్స్ ఇన్ ఇండియా విల్ నో లాంగర్ ఎంజాయ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ టోల్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఎట్ హైవే ఎంట్రీ పాయింట్స్ ఫ్రమ్ జూలై 15th, 2025. సో ఇది ఇండియా టుడే రాసినటువంటి వార్త. కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ మాత్రం ఈ సంబంధించినటువంటి దానిపైన మీరు ఖచ్చితంగా వచ్చే నెల 15వ తేదీ నుంచి డబ్బులు కట్టాల్సిందే, ఫాస్టాగ్ ఉండాల్సిందే అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్పలేదు. అధికారికంగా అయితే ఇక్కడ ప్రకటన చేయలేదు. నేషనల్ హైవే అథారిటీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అంటే ఒక పక్కన ఇటువంటి డబ్బులు వసూలు చేసేటప్పుడు మరి ఈ నేషనల్ హైవే అథారిటీ ఖచ్చితంగా ముందుగానే ఒక ప్రకటన చేస్తుంది. అంతేకాకుండా రవాణా శాఖ మంత్రి సైతం కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేందుకు ఒక ప్రెస్ మీట్ అయినా పెడతాడు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు, ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా డిజిటల్ మీడియాలో బైక్స్, టూ వీలర్స్కు కూడా టోల్ ఛార్జీలు జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అనే వార్త చక్కర్లు కొడుతుంది. ఇన్నాళ్ళు ఒక్క పైసా చెల్లించకుండా నేషనల్ హైవేలపై ఒక పక్క నుంచి రైమని వెళుతుంటే ద్విచక్ర వాహనదారులు జూలై 15 నుంచి టోల్ ఫీజు కట్టాల్సి ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఒక వే ఉంటుంది టోల్ గేట్ దగ్గర ఒకటి బయటికి వెళ్ళేందుకు ఎలాంటి ఫీజులు తీసుకోకుండా మనం నేరుగా అక్కడ ఆగాల్సినటువంటి అవసరం లేదు. టూ వీలర్స్ అయితే నేరుగా వెళ్ళిపోవచ్చు, బయటికి నేరుగా వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు అట్లాంటిది ఏముండదు. ఇప్పుడు బైక్ల కాడ కూడా అడ్డం పెడతారు. ఇప్పుడు ఏది ఉంటుంది కదా గేట్ ఒకటి, మనం బయటికి వెళ్ళేందుకు ఒక వెహికల్ పోగానే మళ్ళీ ఆ గేట్ పడడం, పైసలు కట్టిన తర్వాత ఆ గేట్ ఓపెన్ అయ్యి బయటికి వెళ్తాం కదా. సో అదేవిధంగా ఇప్పుడు రైమని వెళ్ళేటువంటి అవకాశం లేదు, మళ్ళీ ఆడ బ్రేక్ కొట్టుకోవాల్సిందే మనం బండి. అది జూలై 15 నుంచి కూడా టోల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది అన్నటువంటి ప్రచారం అయితే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం అయితే ఉన్నది, వైరల్ అవుతా ఉన్నది. తక్కువ దూరానికి 10 రూపాయలు కట్టాలన్నట. తక్కువ దూరానికి 10 రూపాయలు, మీడియం డిస్టెన్స్కు 20 రూపాయలు, అలాగే లాంగ్ డిస్టెన్స్కు 30 రూపాయలు. అంటే డిస్టెన్స్ను బట్టి కిలోమీటర్ల వైజ్గా డబ్బులు వసూలు చేస్తారు అన్నట్టు ఇప్పుడు వీళ్ళుగా. కానీ ఎట్లయినా డబ్బులు వసూలు చేస్తాడే. 10 రూపాయలు కట్టాల్సిన కానీ దాదాపుగా రోజుకు వేల కొద్ది వాహనాలు హైవే మీద ప్రయాణం చేస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళకు కూడా మరి ఒక్కొక్క బండికి 10 రూపాయలు అంటే అది నాటే జోక్, అది మామూలు కోట్ల రూపాయల వ్యవహారం ఉంటుంది. అది మనం 10 రూపాయలు అనుకోవచ్చు, 20 రూపాయలు అనుకోవచ్చు, కానీ అదంతా కూడా ఒక రోజులో కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంటుంది అది. సో ఇవి కూడా పైసలు వసూలు చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. డిస్టెన్స్ను బట్టి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇట్లా వసూలు చేస్తారట. యావరేజ్ డైలీ కాస్ట్ 15 రూపాయలని ధరలతో సహా కొన్ని వెబ్సైట్తో వార్తలు కనిపించడంతో ద్విచక్ర వాహనదారులు కలకలం రేగింది. అయితే జూలై 15 నుంచి ద్విచక్ర వాహనాలకు టోల్ కట్టాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే ఎక్కడ కూడా అధికారికంగా నిర్ధారించలేదు. డైలీ కాస్ట్ అంటే రోజు తిరుగుతామంటే అది యావరేజ్గా తీసుకున్నట్టయితే ఉంటే 15 రూపాయలు అన్నట్టు. ఒక రోజు వైజ్గా తీసుకుంటే నువ్వు ఎన్నిసార్లు అన్న తిరుగు అది 15 రూపాయలు కడితే సరిపోతుంది. ఇది కూడా కొంత ప్రచారం అయితే ఉన్నది, కానీ కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం దీనిపైన ఎక్కడ కూడా అధికారికంగా నిర్ధారించలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన కానీ మార్గదర్శకాలు కానీ విడుదల చేయలేదు. ఇక ఒకవేళ బైకులకు టోల్ ఫీజు కట్టాల్సి వస్తే జూలై 15, 2025 నుంచి ఏ మార్పులకు అవకాశం ఉంటుందంటే నేషనల్ హైవేలపై రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ కొనుగోలు చేయాలి. మనం కార్లకు ఏ విధంగా అయితే ఫాస్టాగ్ను కొనుగోలు చేసుకొని మనం దాన్ని రీఛార్జ్ చేసుకుంటాము, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ విధంగానే మనం ఫాస్టాగ్ కొనుక్కొని ఈ బండి ముంగట అతికించుకోవాలి. ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. ఫాస్టాగ్ను బ్యాంక్ అకౌంట్కి కానీ డిజిటల్ వ్యాలెట్కి కానీ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఆ 4 వీలర్స్కి ఏ విధంగా అయితే ఉంటుందో ఇప్పుడు 2 వీలర్స్ కూడా బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా మన దాటగానే బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ అయిపోతాయి. ఇక ద్విచక్ర వాహనానికి ఫాస్టాగ్ ఫిక్స్ చేసుకొని టోల్ పేమెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఫాస్టాగ్ అనేది తీసుకోవాలి. ఇక కమర్షియల్ వెహికల్స్కు 4 వీలర్స్కు ఇప్పటికే టోల్ వసూలు విధానం అమల్లోకి ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి అనేది ఒకటైతే వార్త. ఇదే కనుక జరిగినట్టయితే ఉంటే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం, హైవేలు ఏర్పాటు చేస్తా ఉన్నాం, హైవేల మీద టోల్ గేట్లు ఏర్పాటు చేస్తూ ఇప్పటికే చాలామంది 4 వీలర్స్ నడిపేటువంటి కమర్షియల్ వెహికల్స్ నడిపేటువంటి వాళ్ళకి చాలామంది గగ్గోలు పెడతా ఉంటారు. టోల్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి, టోల్ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారు అన్నటువంటి దానిపైన ఇప్పటికే గగ్గోలు పెడతా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇటువంటి 2 వీలర్స్ కూడా ఇటువంటి నిర్ణయం కనుక ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఉంటే ఇది సరైనటువంటి విధానం అయితే కాదు కావచ్చేమన్నటువంటి అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అది మరి ఇన్ని రోజులు లేనటువంటి కొత్త సిస్టమ్ని మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది అనేది అర్థం కాదు. కానీ సరే ఏదేమైనా ఇదైతే మాత్రం ప్రభుత్వం దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్లాంటి మార్గదర్శకాలు అయితే విడుదల కాలేదు. కానీ వచ్చినటువంటి ఇండియా టుడే కథనం ప్రకారం మాత్రం ఇది రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో వచ్చే నెల 15వ తేదీ నుంచి బైక్లకు సైతం కూడా టోల్ ఛార్జెస్ వసూలు చేస్తూ ఉన్నారు. బైక్లు సైతం కూడా ఫాస్టాగ్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే అని చెప్పేసి ఇండియా టుడే అయితే ఒక కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది. చూద్దాం మరి ఇంకో 15వ తారీఖు అంటే ఇంకొక 20 రోజులు ఉంది. మరి ఇటువంటి నిర్ణయం ఏమైనా దీని పట్ల కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, కేంద్ర మంత్రి ఏమైనా దీనికంటే ముందే ఏమైనా ప్రకటన చేస్తారా, లేకపోతే వాళ్ళు ఏమైనా దీన్ని కొట్టిపారేస్తారా లేదనేది చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.